రాష్ట్రంలో వైసీపీ నాయకులు వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది. అలాంటి సమయంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు, ప్రతిపక్షంలో ఉన్న వీసీఆర్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ అధికార పార్టీ నేతనే డైనమాలో నార్త్ రాజపాలెంలో అధికారంలో ఉన్నది టీడీపీనా వైసీపీనా అనే ప్రశ్న ఉందని, ఈ ఛాలెంజ్ నారా లోకేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి కూడా వర్తిస్తుంది అనే భావన టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట అంటున్నాడు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు 27వ తేదీ తర్వాత తీసుకెళ్తాము. అక్కడికి తీసుకెళ్లి బస్సులతో తీసుకెళ్లి బస్సులతో ఆనిచ్చేసి వేస్తాం అంటున్నాడు. రెడ్ బుక్ కాదు, ఏ బుక్ ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. నేను చెప్తున్నా, యువగళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు. యువగళం చేసినటువంటి నాయకులు ఎక్కడున్నారు? పాపం యువగళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, ఎట్ట వచ్చినావు, తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అయినేటట్టు చెప్తానది. అంతేగాని రెడ్ బుక్లు భయపడే పరిస్థితి కాదు. ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అది నోట్ చేసుకోమ్మా. రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, బుక్లుగా ఏమి ఉండవు. ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. మండలంలో జరిగేదంటూ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ప్రకారం పోతారు. అంతేగాని రెడ్ బుక్కి భయపడి మేడం గారితో బస్సులు వేసుకోబోయేది వీళ్ళకి అన్నీ కాదు. మేడం గారికి సమాధానం చెప్తారు, మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి.